30 దొంతులు ఫలించాలి, లేదంటే 60 దొంతులు ఫలించాలి, లేదంటే చూడండి ఆలకించండి 100 వంతులు ఫలించాలి. దానికి ఆపోజిట్ పెట్టుకోగలిగితే ఏంటి ఏంటి తోవ పక్కనన్నా పడాలి, తర్వాత రాతి నేలలోన్నా పడాలి, తర్వాత లేకపోతే ముళ్ళ పొదలన్నా పడాలి. ఏదో రీతిగా నీ జీవితం ఉండాలి. ఉంటే ఫలించాలి, లేకపోతే పనికి రాకన్నా జీవించాలి. రెండిట్లో ఏదోటి అవుతుంది. ఒకసారి ఆలకించండి. ఇప్పుడు రాతి నేలలో పడినంటి వాడు పక్షులు వచ్చి ఏంటి ఆ తోవ పక్కన పడినంటి ఇత్తనం పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినంట. వాక్యం పడుతున్నప్పుడే నీ దగ్గర నుంచి వెతికెళ్ళిపోతాడు సాతానుడు. ఏంటి తర్వాత రాతి నేలలో పడుతుందంట. అసలు లోతుగా దిగాలి క్రైస్తవులోను. క్రైస్తవుడు అయ్యున్నంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉంటే నీ ఏర్లు ఎక్కడికి దిగాలంటే లోతుగా దిగాలి. లోతుగా ఎందుకు దిగాలంటే ఎండ దెబ్బకు కానీ వడదెబ్బకు కానీ అది సొమ్మసెల్లిపోకన్నా, ఏంటి బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఏంటి తొట్టిల్లిపోకన్నా నిలకడగా ఉండడానికి లోతైన అనుభవం నీకు కావాలి.